అవకాశాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నా. అవకాశాలు రేపొద్దున వస్తాయి. ఇది ఓన్లీ స్టార్టింగే, బిగినింగే. ఇంకా కొన్ని రోజుల్లో పోతే అందరికీ అన్ని రకాల అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయడానికే ప్రయత్నం చేస్తున్న పార్టీ మరి కార్యవర్గం డెఫినెట్ గా కొత్త కార్యవర్గం. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా మోద మోగుతుంది. ఓట్ చోరీ సిగ్నేచర్ ప్రచారంలో భాగస్వాములు కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఆగం పట్టిస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ ఓట్ చోరీ కథ ఏం తాత? మరి వీళ్ళు ఒకటే పాట పాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు దొంగ ఓట్లతోని గద్దెనెక్కుతురు అనేది వీళ్ళు ఒకటే నీ దండం పెడితే ఇక మరి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి ఏం చెప్తారు మీరు తెలంగాణ జనాలకు? తాత, ఈ రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేది తిరుగుతున్నాడు, ఇది ఒక బీఆర్ లో ప్రచారం చేస్తున్నాడు, ఎంత కూడా పచ్చి అబద్ధాలు. ఆ తాత నేను ఒక మాట చెప్తాను. నేను ప్రెస్ మీట్ పెట్టిండు రాహుల్, ఏమన్నాడు? ఇగో ఎలక్షన్ కమిషన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా డిలీట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిండు. నేను అదంతా కూడా తప్పని చెప్తాను. సాఫ్ట్వేర్ తోటి డిలీట్ చేస్తున్నారు. అదే ఈ పని నేను అనుకుంటా, ఈ పని ఎవరు తెలియదు తాత. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియదు, ఉన్న ఎలక్షన్ కమిషనర్ కానీ వాళ్ళకి తెలియదు, బీజేపీ వాళ్ళకి తెలియదు, ఇంకో పార్టీ వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది మరి? ఇలా ఎట్లా తెలుస్తుంది అంటే 2004 నుంచి 2014 వరకు ఎవరున్నారు తాత అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారం సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళకి తెలిసిన శకలు ఇంకోడికి ఎవరికి తెలియదు. ఇక ఇట్లాంటి పనులు చేసే ఈ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వీళ్ళ పని బట్టాలనే ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఒక సర్ అనేది తీసుకొచ్చింది. సర్ అంటే ఇక తెలుగులో ఏం చెప్పాలి, ఒక సమగ్రంగా ఒక నివేదికను తీసుకొస్తా ఉంది. డెలిషన్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడ తీసేయాలి, ఎక్కడ కలపాలి, ఒక ఆలోచన. ఇప్పుడు తాత నేను ఒక్క మాట చెప్తా. 2014 నుంచి 2014 ఎంతమంది ఓటర్లు జాయిన్ అయ్యారు తాత? బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు కోట్ల మంది వచ్చారు లోపలికి. కోట్లు బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మళ్ళా మన 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 హైదరాబాద్ లో కూడా 40,000 మంది ఉన్నారంట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఓటకు ఇవ్వాలా? మన భారతదేశం 140 కోట్లు గాలి ఎందుకు అవసరం మనకి? గట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అన్ని కార్డులు ఇచ్చి వాళ్ళని ఓట్లు దండుకునే, ఓట్లు వేయించుకునే పరిస్థితి ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇన్ని వేల ఓట్లు, లక్షల ఓట్లు మరి ఓటర్లు ఎవరైతే భారతదేశులు కానీ మిగతా వాళ్ళు డబుల్ ఓట్స్, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఎవరికి ఉన్నాయో దాంతో పాటుగా ఈ బంగ్లాదేశీలు కానీ లేకపోతే రోహింగ్యాలు కానీ మొత్తం కూడా తీసి పడేస్తున్నారు. గట్లాంటి తీయాలా వద్దా? తీయాలి కదా. తీయొద్దని చెప్పి ఓటు చోరీ అని చెప్పి ఈయనకంటే ముందర ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసింది. ఈయన చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఓటు చోరీ చేశారు 2004 నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లు ఇగో గీటితోటి కథ నడిపించారు అనేది కూడా వాళ్ళు పదం పాడుతున్నారు. అన్ని పచ్చి అబద్ధాలు తాత. వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు, పనులు చేస్తా ఉన్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు లేదు. ఎందుకంటే వీళ్ళకి ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న ఒక అసూయతోటి రోజు ఇది ఒక మాట మాట్లాడుతున్నావు, రోజుకో పూటకో మాట మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ. నేను చెప్తున్నా, నువ్వు గిట్లనే మాట్లాడుతున్నావు కదా. ఒకటే మాట చెప్తా, నువ్వు కర్ణాటకలో ఏం చెప్పినవా? కర్ణాటకలో గిట్లనే ఓటు చోరీ అని చెప్పి అలందు నియోజకవర్గంలో జరిగిందని చెప్పినావు. ఏం చెప్పారు ఎలక్టరల్ ఆఫీసరు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అనలేదు, కానీ నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఏం చెప్పారు? మీరు అఫిడవిట్ అయినా సబ్మిట్ చేయండి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయమంటే పారిపోయాడు. సుప్రీంకోర్టులో కూడా 2023లో కూడా గట్లని మాట్లాడాడు. ఏం చెప్తే సుప్రీం పిటిషన్ వేసి ఇంకో ఇట్లా జరుగుతుంది, ఓటు చోరీ జరుగుతుంది అంటే మీ ఐఫోన్ మాకు ఇవ్వండి, సబ్మిట్ చేయండి, ఎనలైజ్ చేసి ఒక డేటాను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం, వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తామంటే ఏం పట్టించుకోలే. గట్లాంటిదే ఓట్ల చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. తాత
ఓట్ చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడతాడు, చెప్పు. ఇంకో సైడ్ ఓట్ల చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడతాడు, ఇంకో సైడ్ ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చోరీ చేస్తారు కదా. ఎమ్మెల్యేల చోరీ ఎట్లా చేస్తారు? ఎమ్మెల్యేల చోరీ ఎట్లా చేస్తారు? పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ 1985లో, ఏది 52వ సవరణ ద్వారా. గట్లాంటిది తెచ్చి ఈ రోజు మళ్ళా ఒకవైపు నుంచి ఓటు చోరు అంటాడు, ఇంకో వైపు నుంచి ఏమో ఎమ్మెల్యేలు చోరు చేసుకుంటూ తెలుసు. ఎట్లయితే తాతకి ఇట్లా ఇది కరెక్టేనా చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు ఆలోచిస్తారు. అంటే ద్వంద్వ వైఖరి ఇక్కడ నడవదు. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఒకటే కాలు పెట్టాలి, ఒకటే పడవ మీద నడపాలి తప్పితే ఇట్లాంటి ద్వంద్వ వైఖరి పెట్టుకుంటూ డెఫినెట్ గా ఈ రోజు ఎవరు కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ఎన్ని పచ్చి అబద్ధాలు తాత ఎవరు నమ్మరు. ఈ రాహుల్ గాంధీ చెప్పిన మాటలు కానీ